నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఖరీఫ్ సీజన్ ప్రారంభం దృష్ట్యా రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్. వైభవంగా జరుగుతున్న నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం. విశేషంగా జరుగుతున్న శాంతి హోమాలు. పగలంతా ఎండ, మధ్యాహ్నం నుండి భారీ వర్షం. తెనాలిలో ఏకధాటిగా కురిసిన వర్షానికి జలమయమైన వీధులు. ఉరుములు మెరుపులకు తోడు పిడుగుల మోతతో దద్దరిల్లిన పట్టణం. నందులపేటలో పిడుగుపాటుకు కూలిన చెట్లు, ఆటో సహా 2 ద్విచక్ర వాహనాలు ధ్వంసం. కుండపోత వర్షం తెనాలి పట్టణాన్ని ముంచెత్తింది. మంగళవారం మధ్యాహ్నం ఉన్నట్లుండి ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి పట్టణ వీధులన్నీ జలమయమయ్యాయి. మురుగు కాలువలు, రోడ్లు ఏకమవ్వడంతో మోకాలి లోతు నీటిలో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెనాలి పట్టణంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుండి ఎండ తీవ్రత అధికంగా ఉండగా జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. అయితే మధ్యాహ్నం 3 గంటల నుండి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురుగాలులు, చిరుజల్లులతో మొదలైన వర్షం కుండపోతగా మారిపోయింది. ఉరుములు మెరుపులతో పాటు పిడుగుల శబ్దంతో తెనాలిలోని పలు ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి. మరోవైపు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి పట్టణ వీధులన్నీ జలమయమయ్యాయి. ప్రధాన ప్రాంతాల్లోని మురుగు కాలువలన్నీ పొంగి పొర్లుతూ వర్షపు నీటిలో కలిసిపోయాయి. పట్టణంలోని బోస్ రోడ్, బురిపాలెం రోడ్, మారిస్పేట, రామలింగేశ్వరపేట, కొత్తపేట తదితర ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. మోకాలి లోతు వరకు వర్షపు నీరు, మురుగునీరు నిలిచిపోవడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం నీటిలోనే నానా అవస్థలు పడుతూ రాకపోకలు సాగించారు. ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేని విధంగా మురుక్కాలులు, రోడ్లు ఏకమైపోయాయి. సాయంత్రం స్కూళ్లు, కార్యాలయాలు వదిలే సమయానికి కూడా వర్షం తెరిపించకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగస్తులు వర్షంలో తడుస్తూ మోకాలి లోతు నీటిలో అవస్థలు పడుతూ ఇళ్లబాట పట్టారు. ఇక ఇదిలా ఉంటే భారీ వర్షం, ఈదురుగాలులకు కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. చిన్నరావు ఐటీఐ ప్రాంగణంలో తాటి చెట్టు సహా పలు చెట్లు నేలకూలాయి. అయితే గత కొద్ది రోజులుగా ఎండలతో ఇబ్బందులు పడుతున్న ప్రజానికం ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి తోడు వాతావరణం చల్లబడటంతో కొంత ఉపశమనం పొందారు. ఇంకో కాట ఆడకపోతే దాన్ని ఎట్ట తీయాలో అట్ట తీసేవాడిని. అదే తేడా డబ్బు తెనాలిలో మంగళవారం పిడుగుల వర్షం కురిసింది. నందులపేటలో పిడుగుపడి చెట్టు కూలిపోయింది. చెట్టు కూలి ఆటో సహా 2 ద్విచక్ర వాహనాలపై పడటంతో అవి పూర్తిగా ధ్వంసమయ్యాయి. వర్ష బీభత్సానికి తెనాలి పట్టణం అతలాకుతలమైంది. మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి తోడు ఉరుములు మెరుపులు పిడుగుల మోతతో పట్టణం మొత్తం దద్దరిల్లిపోయింది. 2 గంటల పాటు ఏకధాటిగా వర్షం కురవటంతో పాటు పలు చోట్ల పిడుగులు పడి చెట్లు కూలిపోయాయి. అనేక చోట్ల విద్యుత్ తీగలు తెగిపడిపోయాయి. నందులపేటలో చెట్టుపై పిడుగు పడటంతో ఒక ఆటో సహా 2 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. నరేంద్రదేవ్ కాలనీలో మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ సమీపంలో నివసిస్తున్న రెడ్డి రమణమ్మ, వారి కుటుంబ సభ్యులు ఇళ్ల మధ్యలో ఒక చెట్టుపై పిడుగు పడింది. పిడుగుపాటుకు చెట్టు కూలి అక్కడే పార్క్ చేసి ఉన్న ఒక ఆటో సహా 2 ద్విచక్ర వాహనాలపై పడటంతో అవి పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇటీవలే సుమారుగా 2 లక్షలు వెచ్చించి ఆటో తీసుకున్నామని, ఇప్పుడు ఆటో సహా ద్విచక్ర వాహనాలు ధ్వంసం కావడంతో తమ బ్రతుకు తెరువు పోయిందని రెడ్డి గోపి ఆవేదన వ్యక్తం చేశాడు.
అదేవిధంగా పిడుగుపడి చెట్టు కూలి ఈ ప్రాంతమంతా భయానకంగా ఉందని అధికారులు స్పందించి వెంటనే తొలగించాలని కాలనీవాసి రెడ్డి రమణమ్మ కోరారు. నరేంద్రదేవ్ కాలనీ, నందులపేట. మరి ఇందాక 3:30కి పడిన ఈ ఉరుములు మెరుపులు గాలివానకి మరి ఇక్కడ ఉన్న నరేంద్రదేవ్ కాలనీలో ఉన్న మన ఎలిమెంటరీ స్కూలు బడి దగ్గర మరి గుడిను మన చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయి. ఆ గోడ మీద పడిపోయి సగానికి సగం ఇరిగిపోయి మరి ఇల్లు మీద పడిపోయి అలాగే ఆటో మొత్తం కూడా నజ్జ అయిపోయటం జరిగింది. అలాగే 2 బైకులు మరి పిల్లలు నడుస్తానికి కూడా దారి లేనంత మండలం మొత్తం పడిపోయింది. తర్వాత ఏమో మొన్నే 2 లక్షలున్నర వచ్చి మరి ఆటో కొనుక్కున్నారు. ఆ బతుకు తెరువు అనేది లేకుండా ఇట్లాగా అయిపోయింది గాలివానం దెబ్బకి. తర్వాత ఏమో ఇప్పుడు కరెంటుది కూడా భయం వేస్తుంది మాకు. పిల్లలు ఇటు నడవాలన్నా కరెంటు తీగల మీద ఎక్కడ పడిద్దో మరి నడుస్తున్నా ఉన్నా కూడా ఈ అడ్డం తొలగియాలని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళకి కూడా మరి ద్వారాగా తెలిసి ఈ మొత్తం తీయాలి, ఇదంతా క్లియర్ చేయించి అలాగే కొద్దిగా నష్టపరిహారాలు కూడా మాకు సహాయం చేయాలి. మాది నరేంద్రదేవ్ కాలనీ, మాది రెడ్డి గోపి అన్న పేరు. ఈ పిడుగుపాటు పడి ఆటో మీద మొత్తం పడిపోయింది చెట్టు మొత్తం. ఇదేంటంటే దీని మీద నేను బతికేది. ఇది చెట్టు ఈ ఇల్లు దగ్గర కానీ 2 బైకులు ఉన్నాయి, ఆ 2 మొత్తం దాని మీద పడిపోయింది అన్న. అదే ఇంక ఈ బతుకు తీరు ఎలాగేంటని చెప్పేసి బాధపడుతున్నా. 1,50,000 2 లక్షల ఉంటుంది. ఈ బైక్ మొన్న తీసుకుని ఫైనాన్స్లో ఇన్సూరెన్స్ అయ్యి కట్టుకొని తోలుకుంటున్నా. అదేమో ఇలా అయిపోయింది, అది బాధగా ఉంది. చెట్టు మీద పడిందండి, మనుషులకి ఏం కాకుండా పిడుగుపడి అది పడే సౌండ్కి మేము ఇంట్లోకి వెళ్ళిపోతే చెట్టు పడిపోయింది. చెట్టు పడేసరికి ఆ బండి మీద పడింది, స్కూటీలు మొత్తం మంచి నిజ్జ అయిపోయిందండి. మీరేమన్నా మా గురించి కొంచెం ఆదరిస్తారని దీంట్లో మాట్లాడుతున్నాను. తెనాలిలోని గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ నిర్వహణలో జరుగుతున్న యజ్ఞ కార్యక్రమంలో భాగంగా మంగళవారం స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు యజ్ఞాన్ని నిర్వహించారు. శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్ట్ శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ఆధ్వర్యంలో లోక కళ్యాణం కోసం విశ్వశాంతి మరియు నవగ్రహ దోష నివారణకు శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞంలో భాగంగా మంగళవారం నాడు స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ మాట్లాడుతూ ఈ సంవత్సరం పంచగ్రహ కూటమి వచ్చిన సందర్భంగా గ్రహశాంతి చేయాలని, ఇలా చేయటం ద్వారా అందరికీ విశేష ఫలములు లభిస్తాయని అన్నారు. విశ్వశాంతి కోసం జరిగే ఈ మహాయజ్ఞం కార్యక్రమంలో భక్తులు పాల్గొని వారి స్వహస్తాలతో హోమం చేసుకోవచ్చని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ జన్మ నక్షత్రం రోజున ఈ మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని హోమం చేసుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు. మంగళవారం స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు హోమం నిర్వహించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కూడా పాల్గొని జన్మ నక్షత్రంపై యజ్ఞాది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యజ్ఞ కార్యక్రమాన్ని శ్రీ విద్యాపీఠం సేవా సమితి సభ్యులు, జయలక్ష్మి మాతృమండలి సభ్యులు, శాలిగ్రామ మఠం సభ్యులు పర్యవేక్షించారు. నక్షత్ర హోమం జరుగుతోంది. బాలస్వామి గారి ఆధ్వర్యంలో నక్షత్ర హోమం జరుగుతుంది. ఈరోజు 6వ రోజు జరుగుతోంది. ఇంకా 21 రోజులు జరుగుతాయి. భక్తులందరూ వచ్చి ఎవరి కర్మలు వారు తొలగించుకోవాల్సిందిగా కోరుతూ శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రహ మఠం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞ కార్యక్రమం నేటికి 6వ రోజుకి చేరుకున్నాము. ఈరోజు స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని విశేష కార్యక్రమం. అలాగే ఈరోజు భగవత్పాదులు జగద్గురువులు శ్రీ 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 ఆది శంకరాచార్యులు వారు కైలాస ఆగమనకు చేరిన రోజు. ఆ పర్వదినాన్ని కూడా పురస్కరించుకొని ఇవాళ విశేషంగా గురుహోమ కార్యక్రమం కూడా నిర్వహించాము. అలాగే నర్మద భానలింగేశ్వర స్వామికి అభిషేక అర్చన కైంకర్యాలు, లలిత మహాత్రిపుర సుందరి అర్చన కైంకర్యాలు, అలాగే సాయంత్రం పూట లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము, విశేషమైన స్తోత్ర పారాయణం, ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అలాగే రేపు విశాఖ నక్షత్రం, తులారాశి వారు రేపు యజ్ఞ కార్యక్రమంలో పాల్గొంటారు. తులారాశి వారు విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు కావున 50 మంది భక్తులు విచ్చేసి మన శ్రీ విద్యాపీఠ ప్రాంగణంలో జరుగుతున్న ఈ మహాయజ్ఞంలో పాల్గొని తమ స్వహస్తాలతో హోమ కార్యక్రమం చేసుకొని భగవతి యొక్క అనుగ్రహం తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. తెనాలి ఆర్టీసీ డిపో పరిధిలోని ఖాళీ స్థలాలు, షాపులు లీజు ప్రాతిపదికన కేటాయించనున్నట్లు డీఎంఏ రాజశేఖర్ తెలిపారు. ఆసక్తి కలిగిన వ్యాపారస్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. తెనాలి డిపో పరిధిలోని పలు షాపులు, ఖాళీ స్థలాలు లీజుకు ఇస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి కలిగిన వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా ప్రయాణికుల సౌకర్యార్థం డిపో నుంచి మరికొన్ని కొత్త బస్సులను వివిధ ప్రాంతాలకు నడుపుతున్నట్లు ఆయన తెలియజేశారు. కాగా విద్యా సంస్థలు ప్రారంభమవుతున్న దృష్ట్యా
విద్యార్థులకు ఉచిత పాసులు ఇవ్వటం జరుగుతుందని అన్నారు. డిపోలో బస్ పాస్ కౌంటర్ కూడా అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. డిపోకు వచ్చిన కొత్త బస్సులను కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న బాలికలు 50 రూపాయలు చెల్లించి సంవత్సరం పాటు ఉచితంగా బస్సు సౌకర్యం పొందవచ్చునని, అలాగే 1 నుంచి 7వ తరగతి వరకు చదువుతున్న బాలురకి కూడా ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు డిఎం రాజశేఖర్ తెలియజేశారు. ఈ తెనాలి పట్టణ ప్రజలకి మరియు పరిసర ప్రాంత ప్రజలకి తెనాలి డిపో నుంచి కొత్తగా మన తెనాలి డిపోలో ఈ మధ్యకాలంలో 5 షాపులు, 5 సంవత్సరాలు అయిపోయిన షాపులు, 25 షాపులు ఉండటం జరిగింది. దానిలో భాగంగా మన తెనాలి డిపోలోనే ఒక 4 షాపులు మరియు కొత్త బస్ స్టాండ్లో ఒక 4 షాపులు, అదేవిధంగా సామ్రాట్ ఎదురు ఒక 4 షాపులు, బస్ స్టాండ్ ఎదురు బస్ స్టాండ్ వెనకాల గ్యారేజ్ సైడ్ ఒక షాపు, అదేవిధంగా అవుట్ గేట్ ఎదురు ఒక 6 షాపులు, మొత్తం 26 షాపులు తెనాలి బస్ స్టాండ్లో ఖాళీగా ఉండటం జరిగింది. దానిలో భాగంగా మనం నిన్న నుంచి టెండర్ అప్లికేషను పిలవటం జరుగుతూ ఉంది. ఆసక్తి గల వ్యాపారస్తుల నుంచి కానీ, ఆసక్తి గల వ్యాపారం చేసుకోవాలని దృక్పథం ఉన్న వారి దగ్గర నుంచి కానీ అప్లికేషన్ కోరి టెండర్ ద్వారా వాళ్ళని షాపులు అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ రేట్లు కూడా మార్కెట్ రేటు కంటే మన ఆర్టీసీ డిపో రేట్లు చాలా తక్కువగా ఉండటం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ వాడుకొని తద్వారా ఆర్టీసీని మరియు మీరు డెవలప్ అవ్వాల్సిందిగా అందరికీ కోరుతూ ఉన్నాము. ఈ మధ్యకాలంలో మన తెనాలి డిపో నుండి గుంటూరుకు కానీ, విజయవాడ కానీ అన్ని రూట్లో కొత్తగా బస్ పాసులు ఇవ్వటం స్టార్ట్ చేయడమైంది. జూన్ 13వ తారీఖున మన బడి స్కూళ్ళు, కాలేజీలు, చిన్నపిల్లల కాన్వెంట్లు అన్నీ ఓపెన్ చేయడంలో భాగంగా మనం ప్రతిరోజు మార్నింగ్ 7 నుంచి రాత్రి 7 వరకు బస్ పాస్ కౌంటర్ని మీ అందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ బస్ పాసులు 1వ తరగతి నుంచి 10th క్లాసు పిల్లలకి అందరికీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కాలేజీ పిల్లలకి 66% కన్స్ట్రక్షన్తో స్టూడెంట్ బస్ పాస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వచ్చే నెల జూలై 1-2 తారీఖుల నుంచి మనకి తెనాలి డిపోకి 7 బస్సులు కొత్తగా రావడం జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగా గౌరవ మన తెనాలి మంత్రివర్యులు వారి చేత మన చాలా తొందరలో కొత్త బస్సులు ఓపెన్ చేయించుకొని మన తెనాలి డిపో మరికొంత ముందడుగు వేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అది కూడా చాలా తొందరలో గౌరవ మన మంత్రి గారి చేత మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఏమైనా ప్రజలకి మీకు ఏమైనా ఇబ్బందులు కానీ, ఏదైనా రూట్లో మీకు బస్ టయాలు మార్చడం కానీ, బస్ ఫెసిలిటీ గురించి కానీ ఏదైనా మీకు సమస్యలు ఉంటే వెంటనే ఫోన్ చేసి తెలిపిన ప్రయాణికులు ఉపయోగించే విధంగా, ప్రయాణికులు అందుబాటులో విధంగా ఆర్టీసీ వెళ్ళవేళలా మీకు అందుబాటులో ఉంటుందని అందరికీ మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో 2024-25లో మన తెనాలి డిపో అన్ని డిపోల కంటే ముందు ఉండడానికి సహకరించిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఇక ముందు కూడా ఆర్టీసీని సహకరించి మన తెనాలి డిపోని అందరూ అభివృద్ధిలో మీరందరూ కూడా పాల్పంచుకోవాలని 2024 విద్యా సంవత్సరానికి గాను గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఐటీఐల నందు ప్రవేశాల కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 19, 20వ తేదీల్లో చినరావూరులోని పారిశ్రామిక శిక్షణ కేంద్రానికి రావాలని ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు తెలిపారు. అడ్మిషన్ కౌన్సిలింగ్ ఆధారంగా తీసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. తెనాలి ప్రభుత్వ ఐటీ కళాశాలలో ఈ నెల 19, 20 తేదీల్లో జరగనున్న కౌన్సిలింగ్ వివరాలను చినరావూరు పారిశ్రామిక శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు తెలియజేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ 2024 విద్యా సంవత్సరానికి గాను అభ్యర్థులు ప్రవేశానికి అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ఇందుకు సంబంధించి అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకుని ఉదయం 10 గంటలకల్లా ఐటీఐ శిక్షణ కేంద్రానికి రావాలని అన్నారు. మెరిట్ నెంబర్ ప్రకారం హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గవర్నమెంట్ ఐటీఐ అడ్మిషన్ 2023-24 సంవత్సరానికి గాను అడ్మిషన్ జరుగుతున్నవి. వాటన్నిటికి గాను గవర్నమెంట్ ఐటీఐలు 2, అదేవిధంగా ప్రైవేట్ ఐటీఐలు 10 కాలేజీలు ఉన్నవి. వాటిల్లో గాను గవర్నమెంట్లో అయితే 404 సీట్లు అవైలబిలిటీ ఉంది. అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలో అయితే 1076 సీట్లు, అంటే టోటల్గా వచ్చేప్పుడు 1476 సీట్లు అవైలబిలిటీగా ఉన్నవి. వీటన్నిటికి గాను 19వ తారీఖు అండ్ 20వ తారీఖు అడ్మిషన్ జరుగుతున్నవి. 19వ తారీఖు అయితే జీపీ
10 దగ్గర నుంచి 5.2 వరకు జీపీ మెరిట్ వరకు 19వ తారీఖు, అదే కాదు 5.1 దగ్గర నుంచి 1.6 జీపీ అంటే లాస్ట్ వరకు 20వ తారీఖు జరుగుతుంది. వీటిలోకి గాను మన గవర్నమెంట్ ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడు, అదేవిధంగా వైర్మెన్ ట్రేడు, అదేవిధంగా టర్నర్, మెషినిస్ట్, మోటార్ మెకానిక్, ఫిట్టర్ మరియు డ్రాఫ్ట్స్మన్ మెకానికల్. అదే 1 ఇయర్ ట్రేడ్లో అయితే వెల్డింగ్ ట్రేడును, వెల్డింగ్ అండ్ డీజిల్ మెకానిక్ సీట్లు అవైలబిలిటీ ఉన్నది. వీటన్నిటికి గాను 19 అండ్ 20వ తారీఖు అడ్మిషన్ జరుగుతుంది. ఎవరికైనా కూడా మీకు ఇన్ఫర్మేషన్ కనుక అందకపోయినా కూడా మీరు రేపు వచ్చిన ఎడల అలౌ చేయబడును. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన దృష్ట్యా రైతు సోదరులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ తెలియజేశారు. రైతులు తీసుకోవాల్సిన అంశాలపై తగు సూచనలు చేశారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులోని తన కార్యాలయంలో మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ మంగళవారం ఎస్ న్యూస్ తో మాట్లాడారు. ఖరీఫ్ సీజన్లో రైతులు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను ఆయన తెలియజేశారు. రైతులు అందరూ తప్పనిసరిగా వేసవి దుక్కులు చేసుకోవాలని సూచించారు. దుక్కుల వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని చెప్పారు. అదేవిధంగా పచ్చిరొట్టు విత్తనాలు వేసుకుని భూసారాన్ని పెంచుకోవాలని సూచించారు. వర్షాలు పడిన వెంటనే వెద పద్ధతిలో వరి విత్తనాలు వేయాలని ఏవో ప్రేమ్ సాగర్ రైతులకు సూచించారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయ్యింది. రైతు సోదరులందరూ గమనించవలను. వేసవి దుక్కులు చేసి ఉంటే మేలు, వేసవి దుక్కులు చేయకపోతే అందరూ వేసవి దుక్కులు చేసుకోండి. వేసవి దుక్కుల వల్ల ఉపయోగాలు, భూమిలో ఉన్న కలుపు విత్తనములు బయటకు వచ్చి చనిపోతాయి. తర్వాత భూమిలో ఉన్న చివరి మొక్కజొన్న పీపాలు అంటే పురుగుల పీపాలు కానీ లార్వాలు కానీ బయటకు వచ్చి పురుగులు తిని చనిపోతాయి. భూమి గుల్లబారుతుంది. తర్వాత గాలి బాగా భూమికి వస్తుంది. కాబట్టి ఇది వేసవి దుక్కుల వల్ల ఉపయోగాలు. రైతు సోదరులందరూ వేసవి దుక్కులు చేయవలసిందిగా కోరుతున్నాం. మా రైతు భరోసా కేంద్రాల ద్వారా జనము జీలుగా పిల్ల దసరా ఒక 20 రోజుల క్రితం ఇచ్చున్నాము. అవి ఎత్తుకోవాల్సిందిగా రైతు సోదరులు కోరుకుంటున్నాం. తర్వాత 2వ యూనిట్ ప్రకారం పెదరావురికి, తర్వాత నేలపాడికి విత్తనాలు అడుగున్నారు. జనము జీలుగా పిల్ల దసరా ఆ విత్తనాలు త్వరలో 1-2 రోజులు వస్తాయి. ఆ రైతు భరోసా కేంద్రాలు రైతులు ఉపయోగించవలసిన కోరుతున్నాం. రైతు సోదరులు ఈ పచ్చరొట్ట విత్తనాలను కూడా తీసుకొని మీరు భూసారాన్ని పెంపొందించుకోవాలి. ఎందుకంటే భూమిలో సారము లేదు కాబట్టి మీరు భూసారాన్ని పెంపొందించుకోవాలి. ఎందుకంటే మన రసాయనిక ఎరువుల ద్వారానే మనం పంటలు పండిస్తున్నాం, కానీ న్యాచురల్గా అంటే సేంద్రియంగా మనం పంటలు పండించలేదు. కాబట్టి రైతు సోదరులు ఈ పచ్చరొట్ట విత్తనాలను వేసి భూసారాన్ని పెంపొందించుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత వర్షాలు వస్తాయని ఆశిస్తున్నాం. వర్షాలు వచ్చిన వెంటనే మనం యథా పద్ధతిలో వరి విత్తనములు ఎత్తుకుంటారు. దానికి సంబంధించి మేము ప్రణాళిక తయారు చేస్తున్నాం. వరి విత్తనాలు బీపీటీ 5204 ఇంకా ఎంపీ రకాలు కానీ ఎవరైనా కావాల్సిన సబ్సిడీ వాళ్ళు రైతు భరోసా కేంద్రాన్ని సంప్రదిస్తే వాళ్ళు ఇంటింటి పెడితే మనం ఈ నెలాఖరు లోపల వరి విత్తనాలు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తాము. కాబట్టి రైతు సోదరులందరూ వరి విత్తనం ఇంటింటి రైతు భరోసా కేంద్రాల ద్వారా మీరు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. తర్వాత ఇంకా కొత్త గైడ్లైన్స్ వస్తే రైతులకు ఇండివిడ్యువల్ పరికరాలు సబ్సిడీ మీద ఇస్తాము. ఇంకా గైడ్లైన్స్ రాలేదు, గైడ్లైన్స్ ఇస్తాము. జింకు కూడా సబ్సిడీ మీద ఇంకా గైడ్లైన్స్ రాలేదు. గైడ్లైన్స్ వస్తే మార్గదర్శకాలు సూచికలు ఇస్తాము. కాబట్టి రైతు సోదరులందరూ అమెరికాలోని ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో తెలుగు సాహిత్య వేదిక 17వ వార్షికోత్సవం ఎంతో ఘనంగా జరిగింది. తెలుగు రాష్ట్రాల నుండి అనేక మంది ప్రముఖులు పాల్గొనగా తెనాలి నుండి సాయి లక్కరాజు హాజరయ్యారు. అమెరికాలోని ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ద్వారా నిర్వహిస్తున్న నెలల తెలుగు వెన్నెల కార్యక్రమంలో భాగంగా జరిగిన సంగీత సాహిత్య నృత్య సమ్మేళనంలో తెనాలికి చెందిన స్వరలయ వేదిక వ్యవస్థాపకులు సాయి లక్కరాజు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం 17వ వార్షికోత్సవంలో భాగంగా ఈ నెల 16వ తేదీన అక్కడ తెలుగు సాహిత్య సదస్సు జరిగింది.
అనేక మంది సాహితీ దిగ్గజాలు, కళాకారులు ఈ సదస్సులో పాల్గొనగా ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో జనహితం సాహిత్యం అనే అంశంపై సాయి లక్కరాజు ప్రసంగించారు. ఈ సందర్భంగా రికార్డు స్థాయిలో 500కు పైగా కళా కార్యక్రమాలు నిర్వహించిన సాయి లక్కరాజును పూలమాలలతో, శాలువాతో, మెమెంటోతో తానా ప్రపంచ సాహిత్య వేదిక అధ్యక్షులు తోటకూర ప్రసాద్, వడ్డేపల్లి కృష్ణ ఘనంగా సన్మానించారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘ గ్రంథాలయానికి సాయి లక్కరాజు రచించిన 10 గ్రంథాలను బహూకరించారు. అదేవిధంగా ఇటీవల మృతి చెందిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు నివాళి అర్పించారు. స్థానిక చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో భాగంగా నెల తెలుగు వేణుల వ్యవస్థాపకులను సన్మానించారు. అమెరికాలో జరిగిన ఈ సదస్సులో తెనాలి నుండి తాను పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని సాయి లక్కరాజు తెలియజేశారు. ఏబిసిడిలో అక్షరాభిషేకం, అక్షర అర్చన. ఏ అంటే అద్భుతంగా, బి అంటే బ్రహ్మాండంగా, సి అంటే చెప్పలేనంత, డి అంటే ధైర్యంగా, ఈ అంటే ఇలలో, ఎఫ్ అంటే ఫలవంతంగా, జి అంటే గొప్పగా, హెచ్ అంటే హృదయపూర్వకంగా, కే అంటే కమనీయంగా, ఎల్ అంటే లావణ్యంగా, ఎం అంటే మనస్ఫూర్తిగా, ఎన్ అంటే నాణ్యంగా, ఓ అంటే ఓహో అనిపించేట్టు, పి అంటే పద్ధతిగా, ఆర్ అంటే రసవంతంగా, ఎస్ అంటే సాహిత్యాన్ని సంగీతాన్ని సమపాళ్ళలో, యు అంటే యూఎస్లో, టీ అంటే తెలుగుని, వి అంటే వినయంగా, డబ్ల్యూ అంటే వరల్డ్లో, ఎక్స్ అంటే ఎక్స్రే కిరణాలతో, వై అంటే యోధుల్లా, జెడ్ అంటే జగతికి సేవ చేస్తున్న టెక్సాస్ ఉత్తర తెలుగు సంఘానికి అభినందనలు. చల్లపల్లి వెంకట శాస్త్రి గారి రచనలు కనుక చదవకపోతే ప్రాచీన సాహిత్యం మనకు అర్థం కాదు. అలాగే కొడవగంటి కుటుంబరావు గారి రచనలు చదవకపోతే సాహిత్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది అర్థం అవ్వదు. ఆధునిక సాహిత్యానికి కొడవగంటి కుటుంబరావు గారు ప్రతీక. ఈ కొడవగంటి కుటుంబరావు కూడా మళ్ళీ మా తెనాలి. కొడవగంటి కుటుంబరావు గారు, గోపీచంద్, వాసిరెడ్డి సీతాదేవి, బైరాగి, బూరుగుల గోపాలకృష్ణమూర్తి, బొల్లిమంద శివరామకృష్ణయ్య, వీళ్ళందరూ తెనాలి చెందిన ప్రసిద్ధ రచనలు. అక్షరాలతో సాహసం చేసి సాహిత్యాన్ని ప్రజలకి జనహితం కోరి చేసిన వ్యక్తి. నేను 29 ఏళ్ల క్రితం సాహిత్యం అంటే ఏం తెలియదు. ఎవరన్నా కవి కనపడితే పరిగెత్తేవాడిని, పారిపోయేవాడిని. ఆ పరిస్థితుల్లో జీజీ కృష్ణారావు గారు, ఫిల్మ్ ఎడిటర్, శంకరాభరణం, స్వాతి ముత్యం, సాగర సంగమం వంటి సినిమాలకు ఎడిటింగ్ చేసి, మెరుపుదాడి, శుభోదయం వంటి సినిమాలకు నిర్మాతగా, బాలకృష్ణ గారిని జర్నీ జోన్మే భూమిచ్చ అనే సినిమాతో హీరోగా ఇంట్రొడ్యూస్ చేసిన ప్రముఖ వ్యక్తి. వారి మిత్రులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. వారు నన్ను ఆత్మీయంగా పలకరించేవారు. వారితో ప్రయాణం చేసే అదృష్టం చాలాసార్లు కలిగింది. వారి వల్ల మాత్రమే నేను ఈ సాహిత్య రంగంలో ప్రవేశించగలిగాను. 10 పుస్తకాలు, 10 గ్రంథాలు రాయగలిగాను. మొట్టమొదటిగా నారాయణ రెడ్డి గారితో నా సంబంధాన్ని చెబుతూ నేను అంశంలోకి వెళ్తాను. నాకు ఇచ్చింది జనహితం. సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే యోచనతో నేను బడికి పోతా వినూత్న కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నెల రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించి బడి బయట ఉన్న పిల్లలను పాఠశాలలకు రప్పించనున్నారు. దుగ్గిరాల బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉదయం మండల విద్యాశాఖ అధికారి 1 కె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నేను బడికి పోతా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ కె శ్రీనివాసరావు మాట్లాడుతూ 100% సర్కారు బడుల్లో ప్రవేశాలు జరుగుతాయని, 6 నుంచి 14 వయసు పిల్లలు చదువుకు దూరమయ్యే పరిస్థితి లేకుండా చేయడం జరుగుతుందని, బడి బయట ఉన్నవారిని గుర్తించి వారికి తిరిగి ప్రవేశాలు కల్పిస్తామని ఎంఈఓ కె శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈఓ పిఆర్డి పి శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నేను బడికి పోతా అనేటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇది ఎన్రోల్మెంట్ డ్రైవ్. దీనిలో సిఆర్పీలు, వెల్ఫేర్ అసిస్టెంట్స్, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్, తర్వాత హెడ్ మాస్టర్స్, టీచర్స్, పంచాయత్ సెక్రటరీస్, విఆర్ఓస్ అందరూ పార్టిసిపేట్ చేసి సామూహికంగా హ్యాబిటేషన్లో, ప్రతి ఒక్క హ్యాబిటేషన్లో కూడా ఒక్క పిల్లవాడు కూడా బడి బయట ఉండటానికి లేదు అనేటువంటి నిర్ణయంతో మనం అన్ని తిరగటం అనేది జరుగుతుంది. అందరినీ కూడా ఎన్రోల్మెంట్ డ్రైవ్లో పాఠశాలలో మనం చేర్చడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరూ పాఠశాలలో ఉండేట్లుగా ప్రయత్నం చేయటం, క్యాంపెయిన్ చేయటము జరుగుతుంది. దీనికి సంబంధించి ర్యాలీస్ నిర్వహించడము, గ్రామ సభలు నిర్వహించడము, అలాగే పేరెంట్స్ కమిటీ చైర్మన్స్ వాళ్ళతోటి మనం క్యాంపెయిన్కి వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఎక్కడైతే హ్యాబిటేషన్స్లో పిల్లలు బడి బయట ఉన్నారో వాళ్ళని తరచుగా ఐడెంటిఫై చేసి అందరూ కలిసి వాళ్ళకి ఒక అవేర్నెస్ని క్రియేట్ చేసి వాళ్ళందరినీ కూడా
మనం పాఠశాలలో చేర్చడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమం జూన్ 13వ తారీఖు నుంచి జూలై 11వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మండలంలో ఒక్క పిల్లవాడు కూడా అవుట్ ఆఫ్ స్కూల్ స్టూడెంట్ లేరు అని మనం 12వ జూలైన డిక్లేర్ చేయడం అనేది జరుగుతుంది. ప్రతి హ్యాబిటేషన్లో కూడా సంబంధించినటువంటి ఎన్యూమరేటర్స్ ఇప్పుడు ఈ కార్యక్రమాలు అన్నింటినీ నిర్వహిస్తూ ఉన్నారు. వీటన్నింటినీ కూడా మేము మానిటర్ చేయడం అనేది జరుగుతుంది. దీనిలో ఎంపీడీఓ గారు 4వ విడత వైఎస్ఆర్ చేయూత నగదు చేతికి రాలేదని దుగ్గిరాల ఆడపడుచులు అల్లాడిపోతున్నారు. అధికార యంత్రాంగం సరైన సమాధానం చెప్పటం లేదని మహిళలు వాపోతున్నారు. దుగ్గిరాల గ్రామానికి చెందిన సుమారుగా 20 మంది మహిళలు మంగళవారం ఉదయం గ్రామ సచివాలయం వద్దకు చేరుకున్నారు. 4వ విడత వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన 18,750 రూపాయల నగదు బ్యాంకు ఖాతాలో జమ కాలేదని సచివాలయం సిబ్బందికి విన్నవించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ 4వ విడత వైఎస్ఆర్ చేయూత నగదు కొంతమందికి మాత్రమే రావడం జరిగిందని, నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వారు 18,750 రూపాయలను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. 20 మంది వచ్చాము. 18,000 పడతాయి అన్నారు. కొంతమంది పడ్డాయి, కొంతమంది పడలేదు. మరి ఎందుకు పడలేదో దాని గురించి మేము సచివాలయంకి వచ్చాము మాట్లాడటానికి. కరెంట్ లేదని ఆపారు, కూర్చున్నాము. మేము దాని గురించి మాట్లాడాలని అయ్యగారికి విన్నవించుకుందామని మాట్లాడుతున్నాం. కొంతమందికి ఆపేశారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎందుకు ఆపేసేస్తారని చెప్పి మేము అని అంటున్నాడు కండి. మరి కొంతమందికి వేసి కొంతమందికి అయిపోతే మరి అందరూ అడుగుతాక వచ్చాము. కొంతమందికి పడలేదు కదా, మరి ఎందుకని మరి అన్నీ వేసేసాను నాదేం లేదని ఆయన అన్నాడు కదా, అందుకని అడుగుదామని వచ్చాము. మరి ఆయన దిగిపోయాడు కదా, మరి అడిగితే ఏం చూస్తారో మీరు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖరీఫ్ సీజన్ ప్రారంభం దృష్ట్యా రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్. వైభవంగా జరుగుతున్న నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం, విశేషంగా జరుగుతున్న శాంతి హోమాలు. పగలంతా ఎండ, మధ్యాహ్నం నుండి భారీ వర్షం. తెనాలిలో ఏకధాటిగా కురిసిన వర్షానికి జలమయమైన వీధులు, ఉరుములు మెరుపులకు తోడు పిడుగుల మోతతో దద్దరిల్లిన పట్టణం. నందులపేటలో పిడుగుపాటుకు కూలిన చెట్లు, ఆటో సహా 2 ద్విచక్ర వాహనాలు ధ్వంసం. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.